హాయ్ అండి అందరికీ. నా పేరు తార. వెల్కమ్ టు డివైన్ స్టార్ టారో 369. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో, ఈరోజు మనం రీడింగ్ వచ్చి ఈ యూ వర్సెస్ దెమ్ చూద్దామండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అంటే మీ పర్సన్ మీ పట్ల ఏ ఎనర్జీలో ఉన్నారు అనేది చూద్దాం. మీ ఎనర్జీ ఓవరాల్‌గా చూద్దాం. ఇది కొంతమందికి కెరియర్ పరంగా అవ్వచ్చు, కొంతమందికి ఎలా వస్తుందో చెప్పలేం కదా! ఎలా వస్తుందో చూద్దాం. కొంతమందికి రిలేషన్‌షిప్ పరంగా, మీ పర్సన్ పైన మీరెలా ఉన్నారు కొంతమందికి. సో, ఎలా వస్తుందో దాన్ని బట్టి మీ ఎనర్జీస్ అట్ ద సేమ్ టైమ్ ఎవరి మనసులో అయితే ఇప్పుడు మీరు ఏ పర్సన్ ఊహించుకునైతే ఈ రీడింగ్ చూస్తారో, వాళ్ళ మనసులో మీ గురించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీరు గనక నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే, వీడియోస్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇచ్చున్నానండి. సో, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఒకవేళ ఈ రీడింగ్ గనక నా వ్యూయర్స్‌లో రెజొనేట్ అయితే ఎవరికైనా కానీ సో లైక్ చేయండి, ఐ క్లెయిమ్ అని రాయండి. సో ఎందుకంటే ఎనర్జీస్ చాలా బాగా రెజొనేట్ అవుతాయి ఐ క్లెయిమ్ అని రాస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విల్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ మీ ఎనర్జీస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెప్పండి. మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్. ప్లీజ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వరల్డ్, 6 of cups, ఓకే. ఐ హోప్ మీకు అందరికి కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటండి. ఓకే. 8 of cups, 9 of cups. సో బాటమ్ ఎనర్జీ. ఓకే, బాటమ్ ఎనర్జీ అది. సో ఇక్కడ మీ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటేనండి 10 of wands. మీరిప్పుడు చాలా బర్డన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బర్డన్‌గా ఒక మానసికంగా మెంటల్లీ యూ ఆర్ డ్రైన్డ్ ఔట్ అని చెప్పవచ్చు. అది మీరు కెరియర్ పరంగా కొంతమందికి అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రెజొనేట్ అవుతుందండి ఇది. కొంతమందికైతే మాత్రం ఇది కెరియర్ అవ్వచ్చు, కొంతమందికైతే ఇది రిలేషన్‌షిప్. సో, ఏదో ఒక సంబంధం, ఒక రిలేషన్‌షిప్ గురించి చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా భారంగా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వాలి. ఈ భారాన్ని దించాలి. నాకేదైతే ఆశ ఉంది అది నేను దాన్ని రీచ్ అవ్వాలి. ఆ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ని నేను అంటే ఆ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి నా లైఫ్‌లో అనేది మాత్రం బలంగా ఉంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే మీరు చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. అది కెరియర్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒక పర్సన్ గురించి అవ్వచ్చు. మెంటల్లీ మీరు చాలా అలసిపోయారు. ఇప్పటివరకైతే మాత్రం. చాలా ఆలోచించి, ఆలోచించి అలసిపోయారు. కాకపోతే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక గుడ్ థింగ్ ఏంటంటేనండి, మీ ఓవరాల్ ఎనర్జీ అయితే మాత్రం చాలా డ్రైన్డ్ అవుట్‌లో ఉన్నారు. చాలా భారంగా నాకిక్కడ మోస్ట్‌లీ రిలేషన్‌షిప్ పరంగానే కనిపిస్తుందండి. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారంటే మోస్ట్‌లీ మీరిక్కడ రిలేషన్‌షిప్ పరంగానే ఆలోచిస్తున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు దాని గురించి. ఓవరాల్‌గా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా గానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ బర్డెన్ అనేది మోస్తున్నారు. ఆ భారం అనేది మోస్తున్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటేనండి ఇక్కడ మీ ఒక క్లారిటీ అనే దిశగా వెళ్తున్నారు. ఒక కంప్లీషన్ అనేది త్వరలో రాబోతుంది మీకు. మీకొక సైకిల్ అనేది పూర్తవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారు, ఏదైతే మీరున్నారనేది ఈ త్వరలో మీకు ఆ ఎనర్జీ నుంచి, ఆ సైకిల్ నుంచి
బయటికి రాబోతున్నారు. అండ్ ఆ ఫేస్ అనేది కంప్లీట్ అయ్యే దిశలో ఉంది. మీరు అనుకుంటున్నారు కానీ, బయట పడాలని అనుకుంటున్నారు కానీ, బట్ మీ పాస్ట్ పర్సన్‌ని ఎవరైతే మీ మనసులో ఉన్నారో ఆ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఈ పర్సన్ మీకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, లేకపోతే కాలేజ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఆహ్, మీ ఆఫీస్ ఓల్డ్ కొలీగ్ అయ్యుండొచ్చు. ఎవరైనా సరే ఓల్డ్ పర్సన్. మీ మీ ఎక్స్ పర్సన్ అయ్యుండొచ్చు. ఎవరైనా మీ పాస్ట్ పర్సన్. తన గురించి చాలా ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు. మీ ఓల్డ్ మెమరీస్ అన్నిటిని ఈ మిస్సింగ్ ఎనర్జీలో ఏదైతే మీరు భారంగా ఎనర్జీని ఫేస్ చేస్తున్నారో, ఆ ఎనర్జీలో ఈ మిస్సింగ్ ఎనర్జీస్ అనేటివి బాగా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే మీ మనసులో పదే, 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 పదే ఆ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. వాళ్ళతో గడిపిన మూమెంట్స్‌ని మీరు తలుచుకుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీతో ఉన్న విధానాన్ని ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ మూమెంట్స్ అనేటివి మీకు ఉంటాయి కదండీ! ఆ హ్యాపీ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే మీకు ఈ రిలేషన్‌లో నమ్మకం ఉంది. చాలా నమ్మకం ఉంది. అంటే మీకేం కావాలో అవి నాకు వస్తాయి. అంటే మీరు వాటిని బయట పెట్టకపోయినా గానీ ఇంటర్నల్‌గా మీ పర్సను ఆహ్, వస్తారు. వెనక్కి వస్తారు తిరిగి. ఆ దిశలో అంటే మీరు అలా ఆలోచిస్తున్నారన్నమాట. నాకేం కావాలి ఈ రిలేషన్‌షిప్‌లో? నేనేం ఆలోచిస్తున్నాను అనే క్లారిటీ అనేది మీకుంది. లేదు. ఇది ఈ ఇది సోల్ కనెక్షన్. సో, ఈ పర్సన్ నన్నొదిలి ఎక్కడికెళ్ళరు. ఖచ్చితంగా నా పర్సన్ నాకొస్తారు. అనేది మీకు ఎక్కడో లోపల ఉంది. కానీ దాన్ని బయట పెట్టట్లేదు మీరు. బట్ ఏంటంటే మీకొక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది. ఎట్లా అంటే మీరు మీకేం కావాలో అడ్జస్ట్ అవుతున్నారు. మోల్డ్ అవుతున్నారు. పరిస్థితుల నుంచి ఓకే. ఈ టైంలో నేనిలా ఉండాలా. ఓకే. ఇలాగ నేను బిహేవ్ చేయాలా. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాలా. మౌల్డ్ అవుతున్నారు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా మీరు మౌల్డ్ అయ్యే టైం అనేది దగ్గరకొచ్చింది. నిదానంగా స్టార్ట్ చేశారు మీరు మౌల్డ్ అయ్యేది. సో, ఇంక చాలు. ఏ టైంలో ఎలాగ రియాక్ట్ అవ్వాలా, ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ టైంలో ఏ స్టెప్ వేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మాత్రం మీకొక విల్ పవర్ అనేది స్టార్ట్ అయిందిప్పుడు. కానీ ఎమోషనల్‌గా మీరు ఈ బాధ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం మీరు దూరం కాలేకపోతున్నారు. ఏదైతే ఎమోషనల్‌గా మీరు ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీరు మిస్ అయిందారో, ఏదైతే మీరు వాక్ అవే చేసేసారో కొన్ని విషయాల నుంచి, ఏదైతే మీకు ఎమోషనల్‌గా మీరు కొన్ని విషయాల నుంచి ఆహ్, వాక్ అవే చేసి మీకు మీరు స్టాండ్ తీసుకున్నారో, కానీ వాటి నుంచి మీరు ఎస్కేప్ అవ్వలేకపోతున్నారు. ఆ భావాలు అంటే ఆ పరిస్థితి నుంచి ఆహ్, దూరం కావాలి అంటే వదిలేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వాక్ అవే చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎమోషనల్లీ ఎక్కడో మీకు ఆ పెయిన్ అనేది ఇంకా ఉంది. చాలా పెయిన్‌లోనే వాక్ అవే చేస్తున్నారు కానీ అంటే ఆ మెమోరీస్ నుంచి ఈ పీరియడ్ వరకు నేను ఈరోజు ఎనర్జీస్ చెప్తున్నానండి. మీరెలా ఉంటున్నారనేది. ఈ పీరియడ్ వరకు ఎట్లా అనిపిస్తుందంటే మీకు ఇప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు తీసుకున్న దానికి, నిర్ణయాలకి మీరు కొంచెం ఎమోషనల్‌గా వాక్ అవే చేయడమే బెటరు. నేను కొంచెం బాధైనా పర్వాలేదు. కొంచెం నేను బ్యాక్ స్టెప్ వేయడమే బెటరు. ఎందుకు? ఎందుకు అనంటే, మీరు మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎమోషనల్‌గా ఏ స్టెప్ ఏసినా కానీ అది మీకు ఎలా, ఎలా టర్న్ అవుతుందో మీకు తెలీదు. అందు గురించి సైలెంట్‌గా మీరే వాక్ అవే చేయాలనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ యువర్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. తర్వాత ఏంటంటే 9 ఆఫ్ కప్స్. ఇది మీ కోరిక నెరవేరాల. ఏది ఏమైనా సరే ఆ పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి. అండ్ నేనేదైతే కోరుకుంటున్నానో అది అసలు ఆ పర్సనే మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండి. అది ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి కెరియర్ అవ్వచ్చు. ఇవన్నీ అవ్వచ్చు. దాని గురించి గూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒక విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వాలి. మీకొక డ్రీమ్ ఉండొచ్చు కెరియర్ విషయంలో. బట్ నాకిక్కడ మోస్ట్‌లీ ఇక్కడ రిలేషన్‌షిప్ బేసే కనిపిస్తుందండి. రిలేషన్‌షిప్ బేసే కనిపిస్తుంది. మీరు దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ మీ మీ యొక్క విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి.
ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అంటే మీకు ఇంకా ఆ విష్ అనేది మీరు చాలా రెడీగా ఉన్నారు. ఆ పర్సన్ వస్తే మీ ప్రేమ అంతా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అది ఇంకా జరగట్లేదే అన్న ఓవరాల్‌గా బర్డెన్ ఉంది మీకు. బట్ డోంట్ వరీ, ఇదంతా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైతే సైకిల్ ఉందో అది పూర్తవుతుందండి. సూన్ మీకు మీరు అనుకున్నట్టుగా అవుతుంది. బట్ మీరు బర్డన్స్ అనేటివి మీరు చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ అన్నిటిని మానసికంగా తీసుకుంటున్నారు. బట్ కొంచెం దాని నుంచి మీరు కంట్రోల్ అయ్యారంటే మాత్రం అన్ని బ్యూటిఫుల్ కార్డ్స్ ఉన్నాయి. బట్ ఎనర్జీ వైజ్‌గా అయితే మాత్రం మీరు చాలా బర్డెన్‌గా ఉన్నారు. మీరు దాన్ని రిలీజ్ చేసుకున్నారంటే అన్నీ కరెక్ట్‌గా మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. మీ కోరికలు కూడా జరుగుతాయి. సో ఈ కనెక్షన్ అయితే మాత్రం మీరు ఏదైతే ఆ కనెక్షన్ అవ్వాలనుకుంటున్నారో అది కంపల్సరీ, అది మీకు ఒక పెద్ద విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఈ ఎనర్జీస్ ద్వారా మీకు తెలిసింది. సో ఇప్పుడు మనం మీ పర్సన్ ఎనర్జీస్‌ని చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి మీ ఎనర్జీస్. సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ గురించి తలుచుకోండి, వాళ్ళ పేరు తలుచుకోండి. సో 3 టైమ్స్ వాళ్ళ పేరు, వాళ్ళని ఊహించుకోండి. వాళ్ళ ఫేస్ కానీ, వాళ్ళు మీకు గనక తెలుసుంటే, అంటే వాళ్ళ ఫేసు అదంతా మీకు మైండ్లో మెదులుతూ ఉంటే ఆ పర్సన్ని మీరు ఊహించుకుంటూ ఉండండి. లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేను షఫుల్ చేసే టైంలో వాళ్ళ పేరుని మాత్రం తలుచుకుంటూ ఉండండి. ఎనర్జీస్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో వాళ్ళ ఎనర్జీస్ని తలుచుకుంటూ ఉండండి. సో వాళ్ళ పేరు తలుచుకోండి, వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. వాళ్ళ పేరు తలుచుకోండి, వాళ్ళని ఊహించుకోండి, వాళ్ళ ఎనర్జీస్ అనేటివి మీకు బాగా కనెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ పట్ల? సో మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ మా వ్యూయర్స్ పట్ల ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ యొక్క వావ్ పర్సన్స్ ఎనర్జీస్ అనగానే మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు, చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కార్డ్స్ అన్నీ బాగా వచ్చేస్తున్నాయి. వావ్, ఓకే. పర్సన్స్ యొక్క సో బాటమ్ ఎనర్జీ, వెరీ నైస్, వెరీ నైస్ అండి. సో మీకు కార్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నట్టున్నాయండి. సో మీకు కార్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ఈస్ ద బాటమ్ డెక్ ఎనర్జీస్. సో ఆ పర్సన్ అయితే కమ్యూనికేషన్ చేయాలనైతే మాత్రం ఉందండి. ఓవరాల్ ఎనర్జీ వెరీ నైస్ కార్డ్స్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ కార్డ్స్ యాక్చువల్ చెప్పాలంటే. సో త్వరలో ఆ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కమ్యూనికేషన్ అనేది ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనేది మాత్రం వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. బట్ కమ్యూనికేషన్ అయితే మాత్రం కంపల్సరీ మీతో కావాలని అయితే మాత్రం మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలి, మెసేజ్ ఆర్ కాల్. ఇది నాకు చాలా రోజుల నుంచి వస్తుందండి ఈ కమ్యూనికేషన్ది. పర్సన్ ఎవరి ఎనర్జీసో కానీ కమ్యూనికేట్ చేయాలనేది మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. సో చూసుకోండి వ్యూయర్స్ ఎవరి ఎనర్జీసో ఇవి. సో కమ్యూనికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళ ఆ ప్లానింగ్లోనే ఉన్నారు. ఈ వ్యక్తికి ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చండి, వాళ్ళకి మీ మీద చాలా నమ్మకం, ఒక హోప్. మీరు ఈ కనెక్షన్ ఎండ్ అవ్వలేదు, అది ఎంత దూరమైనా దగ్గరైనా ఎక్కడైనా కానీ ఈ కనెక్షన్ ఎండ్ అవ్వలేదు. సో దీన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక కొత్త న్యూ ఆపర్చునిటీ అనేది ఈ కనెక్షన్లో ఉండాలి అనేది మాత్రం ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. హోప్ ఉంది, చాలా హోప్ ఉంది ఈ పర్సన్కి. మేజర్ అర్కనా ఇది. సో చాలా అంటే చాలా హోప్ ఉంది, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళరు ఆ పర్సన్ అనేది చాలా గుడ్డిగా నమ్ముతారు. బట్ ఓపెన్ అప్ అవ్వలేదు ఇప్పుడు దాకైతే ఆ పర్సన్. అదే ఆయన రిగ్రెట్, ఆయన లేదా ఆమె. సో జెండర్ స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు.
అదే ఇప్పుడు దాకా ఓపెన్ అప్ అవ్వలేదు. అదే రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో ఎప్పుడు గూడా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీతో ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు. ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ ఒక మీతో ఒక క్లారిటీ, ఒక ఆహ్, క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీతో చేయాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్నయితే చాలా మిస్ అవుతున్నారండి వాళ్ళు. మీ గురించి ఆలోచిస్తున్నారు. డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక రిగ్రెషన్ అనేది వాళ్ళకుంది. ఈ కనెక్షన్‌లో వాళ్ళు ఎఫర్ట్ అనేది పెట్టలేదు. దాని గురించి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు తీసుకున్న స్టెప్స్ గానీ, వాళ్ళు వేసిన అంటే ఈ కనెక్షన్‌ని వాళ్ళు నడిపించిన విధానం గానీ, వాళ్ళే రిగ్రెట్ అవుతున్నారు. అనవసరంగా నేను ఈ పని చేశాను. ఇలా ఉండకుండా ఉండింటే బాగుండేదనేది వాళ్ళకు మనసులో ఉంది. సో, చాలా మిస్ అవుతున్నారు. ఒక క్లారిటీ అనేది మీకివ్వాల. వాళ్ళలో ఉన్న ఒక ప్రాబ్లమ్ అంటే బాధ ఏంటంటే వాళ్ళకి మీకొక క్లారిటీ ఇవ్వాల. మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాల. మీతో మాట్లాడాల అనేది వాళ్ళకి గట్టిగా ఉంది. చాలా మిస్ అవుతున్నారు. నైట్ టైమ్స్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో, ఈ కనెక్షన్‌ని ఎట్లైనా సరే వాళ్ళకైతే హోప్ ఉందండి మీ మీద. కాకపోతే ఇప్పుడున్న ఎనర్జీ ఏంటంటే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మిమ్మల్నయితే చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడున్న డార్క్ ఎనర్జీ ఏదైతే ఈ డార్క్ ఎనర్జీలో ఉన్నారో దాన్ని ఎండ్ చేయాల. ఈ డార్క్ ఎనర్జీని ఎండ్ చేసి, వాళ్ళు ఒక క్లియర్ కమ్యూనికేషన్ మీతో వచ్చి మాట్లాడాలనేది వాళ్ళు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీరొక స్టార్. మీ మీ కనెక్షన్‌లో ఒక హోప్ ఉంది. ఈ కనెక్షన్‌లో వాళ్ళకైతే ఒక హోప్ ఉందండి. ఎప్పటికైనా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారన్న హోప్, నమ్మకం బేసికల్‌గా గట్టి నమ్మకం ఉంది మీ మీద. సో, దాని గురించే ఈ నమ్మకం గురించే మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక స్టార్ మీరు. అందు గురించి వాళ్ళు నమ్ముతున్నారు. సో, ఆ నమ్మకం మీదే ఇప్పుడు ఏదైతే బ్యాడ్ ఎనర్జీ నడుస్తుందో, ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి సో, ఈ డార్క్ ఎనర్జీ నుంచి ఎండ్ చేసేసి బయటికి రావాలని అనుకుంటున్నారండి వాళ్ళు. సో, వాళ్ళు త్వరలోనే ఈ రిగ్రెట్, ఈ మిస్సింగ్ ఎనర్జీ నుంచయితే బయటకొస్తారండి. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. మీకు ఫేవరబుల్‌గా వచ్చినాయి కార్డ్స్ అన్నీ. సో, వాళ్ళైతే ఈ ఎనర్జీని ఎండ్ చేస్తారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. సో, మీరైతే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే మీరు తీసుకున్న బర్డెన్‌ని తగ్గించుకోండి. పర్సన్ అయితే వస్తారు. ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. ఎలా రావాలా? ఎలా అప్రోచ్ అవ్వాలా? అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మీ కనెక్షన్ అయితే వదులుకునే సిట్యుయేషన్ అయితే వాళ్ళకైతే అనిపించట్లేదండి. ఇంటర్నల్‌గా కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. మీ కనెక్షన్ వదులుకోవాలనేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. ఎలా కమ్యూనికేట్ చేయాలా మిమ్మల్ని? ఏ విధంగా మీ దగ్గరికి రావాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చాలా గట్టిగా గూడా దేవుడిని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఎనర్జీని ఫేస్ చేయలేకపోతున్నారు. ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బాధ వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్ ఉందన్నమాట ఈ సిట్యుయేషన్ అనేది. సో, దీన్ని ఎండ్ చేసేసి ఒక ప్లానింగ్‌తో ఒక కమ్యూనికేషన్ చేయాలి. సో, ప్లానింగ్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. ఎట్లైనా సరే ఏ విధంగా వెళ్తే ఈ కమ్యూనికేషన్ ఎళ్తుందనేది తొందరపాటుతనం వద్దు. తొందరపాటుతనం కాకుండా చాలా ప్రశాంతంగా చాలా అంటే ప్లాన్డ్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనైతే వాళ్ళకుంది. ప్లాన్‌తో అప్రోచ్ అవ్వాలి. అంతేగాని ఎలా పడితే అలాగా ఇంతకు ముందులాగా చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఒక క్లియర్ కమ్యూనికేషన్ అయితే రావాలి. ఇందులో ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ ఉంది కాబట్టి సో, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారండి. సో, ఇదండి ఈరోజు రీడింగ్. మీ పర్సన్ ఎనర్జీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో, క్లెయిమ్ దిస్ ఎనర్జీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఈ ఎనర్జీస్ గనక మీకు కనెక్ట్ అయితే మాత్రము మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకింకా మంచి మంచి కంటెంట్‌ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో, మీకీ ఎనర్జీ రెసొనేట్ అయితే మాత్రం లైక్ చేయండి. ఐ క్లెయిమ్ అని రాయండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి క్లెయిమ్ చేసుకుంటేనే కనెక్ట్ అవుతాయండి. సో సో, టెన్షన్ పడకండి. బర్డెన్ తీసుకోకండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చే ఛాన్స్ ఉంది. మీకు కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, త్వరలో వాళ్ళొస్తారు. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్. నా డీటెయిల్స్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉంచానండి. సో, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సారీ అండి ఆడియో అనేది కట్ అయిపోయింది హాఫ్‌లో. సో, వీడియో అయితే రికార్డ్ అయింది. ఆడియో మాత్రం నేను హాఫ్ నుంచి మళ్ళీ పర్సనల్‌గా రికార్డింగ్ చేసి పెడుతున్నానండి. సో, డోంట్ మైండ్ నెక్స్ట్ టైమ్ ఇది లేకుండా చూసుకుంటాను. సో
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.